ఎవరితో ఏ గొడవ లేకుండా అందరితో మంచిగా ఉందాం, మన పని మనం చేసుకుందాం అని మీరు ఎంత అనుకున్నా అది మీ వల్ల కాదు. ఎప్పుడూ ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక సమస్య. మీరు విశ్వాసంలో ఎదిగే కొద్దీ ఏదో ఒక ఆటంకం, అడ్డుబండ మీకు ఎదురవటం, మిమ్మల్ని వెనక్కి లాగటం, మీ విశ్వాసం మీద మీకే అనుమానం కలిగేలా పరిస్థితులు మారటం. ఇదంతా ఎందుకో తెలుసా? ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ ఆత్మీయ పోరాటంలో అపవాది మీ గురించి, దేవుని గురించి, మీ పరిస్థితి గురించి లేదా ఇతర వ్యక్తుల గురించి అబద్ధాలను నమ్మేలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతడు మీ గుర్తింపును మరియు దేవుడు మీకిచ్చిన అధికారాన్ని అనుమానించేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాతానుపై విజయం సాధించిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. మీ పక్షాన ఆయన పోరాడతాడు. కాబట్టి వెనకడుగు వేయకుండా మీ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోండి.